క్వశ్చన్లో వచ్చేసి మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 3 ఈక్వేషన్స్ ఫంక్షనల్లీ డిపెండెంట్ అనేవి వెరిఫై చేయాలి. ఒకవేళ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే దాని మధ్య రిలేషన్ కూడా కనుక్కోవాలి. ఫంక్షనల్లీ డిపెండెంట్ అంటే జాకోబియన్ జే ఆఫ్ యూ వి డబ్ల్యూ బై ఎక్స్ వై జెడ్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈక్వల్ టు 0 అయితే ఫంక్షనల్లీ డిపెండెంట్. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే అది ఇన్ఫంక్షనల్లీ డిపెండెంట్. ఫస్ట్ ఇచ్చిన 3 ఈక్వేషన్స్ రాసుకుంటాము. u is equals to 2x minus y plus 3z, v is equals to 2x minus y minus z, w is equals to 2x minus y plus z. మనకు జాకోబియన్ తెలుసు j ఆఫ్ u v w బై x y z. అది ఎట్లా రాసుకోవచ్చు అంటే డో ఆఫ్ u v w బై డో ఆఫ్ x y z. దీనికి మాడ్యులస్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ డో బై డో ఎక్స్ యూకి వీకి డబ్ల్యూకి అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ డో బై డో ఎక్స్ ఆఫ్ వి డో బై డో ఎక్స్ ఆఫ్ డబ్ల్యూ ఫస్ట్ కాలం. నెక్స్ట్ సెకండ్ కాలంలో వచ్చేసి యూ వి డబ్ల్యూకి విత్ రెస్పెక్టివ్ వై అంటే డో బై డో వై ఆఫ్ యూ డో బై డో వై ఆఫ్ వి డో బై డో వై ఆఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ యూ వి డబ్ల్యూకి అంటే డో బై డో జెడ్ ఆఫ్ యూ డో బై డో జెడ్ ఆఫ్ వి డో బై డో జెడ్ ఆఫ్ డబ్ల్యూ. ఈ అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఈ మాడ్యులస్లో సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కోవాలి. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ అంటే యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2x మైనస్ వై ప్లస్ 3z. డో బై డో ఎక్స్ ఆఫ్ 2x అంటే 2, డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ వై అంటే 0, డో బై డో ఎక్స్ ఆఫ్ 3z అంటే 0. కాబట్టి డో యూ బై డో ఎక్స్ వచ్చేసి 2. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీకి చేస్తామంటే వి సబ్స్టిట్యూట్ చేస్తాము. డో బై డో ఎక్స్ ఆఫ్ 2x వచ్చేసి 2. నెక్స్ట్ మైనస్ ఫైవ్కి వచ్చేసి 0 మైనస్ జెడ్కి వచ్చేసి 0. కాబట్టి డో వి బై డో ఎక్స్ వచ్చేసి 2. నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో ఎక్స్ అంటే డబ్ల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఇక్కడ 2xకి వచ్చేసి 2 మైనస్ ఫైవ్కి వచ్చేసి 0 జెడ్కి వచ్చేసి 0. కాబట్టి డో డబ్ల్యూ బై డో ఎక్స్ వచ్చేసి 2. సిమిలర్లీ యూ వి డబ్ల్యూకి విత్ రెస్పెక్టివ్ వై చేస్తాము. అంటే డో బై డో వై ఆఫ్ మైనస్ వై వచ్చేసి -1, ఇక్కడ డో బై డో వై ఆఫ్ మైనస్ వై వచ్చేసి -1, డో బై డో వై ఆఫ్ మైనస్ వై వచ్చేసి -1. కాబట్టి డో యూ బై డో వై వచ్చేసి -1, డో వి బై డో వై వచ్చేసి -1, డో డబ్ల్యూ బై డో వై వచ్చేసి -1. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ యూ వి డబ్ల్యూకి చేస్తాము. అంటే డో బై డో జెడ్ ఆఫ్ యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. 3zకి వచ్చేసి 3, నెక్స్ట్ మైనస్ జెడ్కి వచ్చేసి -1, జెడ్కి వచ్చేసి 1. అంటే డో యూ బై డో జెడ్ వచ్చేసి 3, డో వి బై డో జెడ్ వచ్చేసి -1, డో డబ్ల్యూ బై డో జెడ్ వచ్చేసి 1. క్యాలిక్యులేట్ చేసిన అన్ని వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. దాని తర్వాత డెట్ కనుక్కుంటాము. డెట్ ఎలా కనుక్కున్నామంటే ఫస్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అలానే రాసుకుంటాం. దాని తర్వాత ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అలాగా తీసుకుంటాము. ఏడి మైనస్ బీసీ అంటే -1 × 1 మైనస్ బీసీ అంటే -1 × -1. తర్వాత సెకండ్ కాలంకి -1 అలానే రాసుకుంటాము. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ ముందు రాసినాము. ఇప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది. ఏడి మైనస్ బీసీ అంటే 2 × 1 మైనస్ ఇక్కడ సి వచ్చేసి 2, బి వచ్చేసి -1 కాబట్టి 2 × -1. తర్వాత థర్డ్ కాలంకి 3 × ఏడి మైనస్ బీసీ అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అంటే ఏడి మైనస్ బీసీ. 2 × -1 మైనస్ ఇది సి 2 × -1 అంటే ఇది బి ఏడి మైనస్ బీసీ. దాని తర్వాత ఇది సింప్లిఫై చేస్తాము. -1 × 1 వచ్చేసి -1, -1 × -1 వచ్చేసి +1, ఇంటూ -1 వచ్చేసి -1, ఇక్కడ మైనస్ ఇంటూ -1 వచ్చేసి +1, ఇక్కడ 2 × 1 వచ్చేసి 2, ఇక్కడ -2 × -1 వచ్చేసి +2, +3 ఇంటూ 2 × -1 వచ్చేసి -2, -2 × -1 వచ్చేసి +2. దాని తర్వాత -1 వచ్చేసి -2, 2 + 2 వచ్చేసి 4, -2 + 2 వచ్చేసి 0, 2 × -4 వచ్చేసి -4, 1 × 4 వచ్చేసి 4, 3 × 0 వచ్చేసి 0, -4 + 4 వచ్చేసి 0. కాబట్టి యూ వి డబ్ల్యూ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్. నెక్స్ట్ మనం రిలేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. రిలేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏమన్నా 2 ఈక్వేషన్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఇంకొక ఈక్వేషన్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే నేను యూ ప్లస్ వి తీసుకుంటున్నా ఎందుకంటే డబ్ల్యూ వస్తుంది కాబట్టి. 2x - y + 3z ఇది యూ, 2x - y - z ఇది వి. నెక్స్ట్ 2x + 2x వచ్చేసి 4x, -y వచ్చేసి -2y, 3z - z వచ్చేసి +2z.
దీంట్లోంచి 2 కామన్ తీయచ్చు కాబట్టి 2 ఇంటూ 2x మైనస్ వై ప్లస్ జెడ్. ఇది వచ్చేసి w కాబట్టి 2 ఇంటూ w వచ్చేసి 2w. దాని మధ్య రిలేషన్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్స్ టు 2w.